హలో అండి, వెల్కమ్ టు హైదరాబాద్ హోమ్స్. ఇప్పుడు మనమైతే ఒక బ్రాండ్ న్యూ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఉన్నాము. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్లో 135 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనము G+1 పర్మిషన్ ఉన్నప్పటికీ బిల్డర్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్యూచర్లో మనము G+1 పర్మిషన్ ఉంది కాబట్టి పైన కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి డైమెన్షన్ క్లియర్గా మనకి లొకేషన్, ప్రైజింగ్ అంతా కూడా మీకు వీడియో ఎండ్లో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే నా వీడియోని చూడండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనమైతే ఒక 135 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఉన్నాము. దాని ముందు మనకి 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అన్ని కూడా HMDA లేఅవుట్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. 6 ఇండిపెండెంట్ హౌసెస్లో అద్భుతమైన ఎలివేషన్స్ తోటి, సేమ్ ఎలివేషన్స్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 135 స్క్వేర్ యార్డ్స్ అండ్ ఒకటి మాత్రం 125 స్క్వేర్ యార్డ్స్లో బిల్డర్ మనకి సూపర్ డిజైన్స్ తోటి అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం 135 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఉన్నాము. దాని సూపర్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి మనకి 1200 SFT అయితే ఉంటుంది. సో ఇంటి ఎలివేషన్ చూడండి, చాలా నీట్ లుక్లో క్లియర్గా మంచి వ్యూ తోటి అయితే మీకు చూపిస్తాను. సో ముందు మనకి 25 డీప్, మనకి 45 అయితే ఈ ఇంటి డైమెన్షన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ర్యాంప్ చూసినట్టయితే మనకి ఈజీ వేలో వెహికల్ వెళ్ళేందుకు వీలుగా ర్యాంప్ అయితే డిజైన్ చేశారు. సో గేట్ అంతా కూడా వుడ్ ఫినిషింగ్ గేట్ అయితే ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా మనకి ఇంటి ఎలివేషన్ చూడండి, అట్రాక్టివ్ లుక్లో అయితే ఇంటి ఎలివేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్టయితే మనము ఫ్లోరింగ్ ఏ విధంగా ఉంటుంది, మనకి పార్కింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇదంతా పార్కింగ్. సో పార్కింగ్ అంతా మనకి గ్రనైట్ తోటి నీట్గా మనకు ఒక చిన్న కార్తో పాటు 2 వీలర్ పార్క్ చేసుకునేందుకు వీలుగా మనకైతే ఈ పార్కింగ్ డిజైన్ చేశారు. పార్కింగ్ ఏరియా డైమెన్షన్ చూసినట్టయితే 12.3 x 14 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఎలివేషన్స్లో టైల్స్ తోటి అద్భుతమైన లుక్లో కనిపిస్తూ ఉంది. పక్కనే మనకి స్టేర్ కేస్ పక్కనే కామన్ యూటిలిటీ సంబంధించిన వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు సాకెట్ కూడా సపరేట్గా మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఇండియన్ టేక్వుడ్ మెటీరియల్ వాడి వీళ్ళు ఈ డోర్ని డిజైన్ చేయడం జరిగింది. సో అట్రాక్టివ్ లుక్లో ఉండేందుకు వీలుగా మధ్యలో డిజైన్. సో పార్కింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇదంతా మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ లోక్లో కనిపిస్తున్నటువంటి వ్యూ అంతా చూస్తున్నారు. సో పక్కన సెట్ బ్యాక్స్ 2.5 feet అయితే సెట్ బ్యాక్స్ అయితే ఉంటుంది. సో పైన మనకి ఇక్కడ సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, వాటర్ సంప్. ఒకసారి అయితే మనం ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము, దానికి సంబంధించిన డైమెన్షన్స్ అండ్ వ్యూస్ అయితే మీకు చూపిద్దాము. ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇదంతా ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్నారు. హాల్కి సంబంధించినటువంటి వ్యూ. సో హాల్లో మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ వర్క్స్ తోటి, బ్రాండెడ్ టైల్స్ తోటి వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో అంతా కూడా లైటింగ్ తోటి అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ 135 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో వెంటిలేషన్కి ఒక హాల్లో ఒక విండో ప్రొవైడ్ చేశారు. సో సోఫా సెటప్ సంబంధించిన వ్యూ చూస్తున్నారు. సో ఈ హాల్కి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 9 x 16 డైమెన్షన్స్లో హాల్ని చాలా విశాలంగా డిజైన్ చేశారు. దాంతోపాటు అద్భుతమైన డిజైన్ వాల్ వర్క్ అయితే మీరు చూస్తున్నారు. సో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి నీట్ లుక్లో కనిపిస్తున్నటువంటి హాల్. సో టోటల్ వ్యూ అయితే క్లియర్గా చూడండి. ఈ హాల్కి సంబంధించిన వ్యూ. ఈ హాల్లో సోఫా సెట్ నుంచి టీవీ సెటప్ సంబంధించి, టీవీ యూనిట్కి సంబంధించినటువంటి వ్యూ చూస్తున్నారు. సో ఇది కూడా మనకి అద్భుతమైన డెకరేషన్ ఐటమ్స్ తోటి అద్భుతంగా డెకరేట్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకి క్లియర్ వ్యూలో కనిపిస్తున్నటువంటి హాల్. అండ్ నేరుగా మనము కిచెన్ సైడ్ వెళ్దాము. ఇదంతా ఓపెన్ కిచెన్ అని చెప్పొచ్చు. ఒక మోడర్న్ లుక్లో కనిపిస్తున్నటువంటి ఒక మాడ్యులర్ కిచెన్ అని కూడా అనొచ్చు మనము. సో కబోర్డ్స్ తోటి క్లియర్ మంచిగా శాండ్లర్ తోటి, లైటింగ్ తోటి అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఈ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు మీరు. ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియా సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 6.5 x 9 అయితే డైమెన్షన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 members ఈజీగా కంఫర్ట్గా కూర్చొని తినేందుకు వీలుగా అయితే ఈ డైనింగ్ ఏరియాని మంచి లుక్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా కిచెన్ వ్యూ. కిచెన్ పక్కనే మనకి పూజా సెటప్ సంబంధించినటువంటి స్పేస్ అయితే యూస్ చేసుకున్నారు. సో కిచెన్ పక్కన పూజా గది. సో ఆల్మోస్ట్ ఇది క్లియర్ లుక్లో మంచి అద్భుతమైన లైటింగ్ తోటి ఈ పూజా సెటప్ సంబంధించినటువంటి వ్యూ చూస్తున్నారు మీరు. సో ఇదంతా పూజా గది. సో నీట్గా పూజ చేసుకొని సపరేట్ డోర్తో కూడినటువంటి పూజా గది. ఎల్ షేప్ డిజైన్స్ తోటి, బ్లాక్ గ్రానైట్ యూస్ చేసుకొని ఎల్ షేప్ డిజైన్స్ తోటి అయితే ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్. ఇదంతా యాంటీ స్కిడ్స్ టైల్స్ అయితే యూస్ చేస్తారు కిచెన్లో. సో మనకి చిమ్నీ వెళ్ళేందుకు వీలుగా కబోర్డ్స్ అవన్నీ కూడా సెట్ చేశారు. మొత్తం అంతా కూడా ఎగ్జాస్ట్ వెళ్ళేందుకు వీలుగా అయితే ఈ చిమ్నీని ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా యాంటీ స్కిడ్స్ సంబంధించిన ఫ్లోరింగ్. సో కిచెన్ సంబంధించినటువంటి ఈ ప్లాట్ఫామ్ చూడండి, నీట్ లుక్లో మనకైతే కనిపిస్తూ ఉంది. సో కిచెన్ వ్యూ నుంచి మనకి హాల్ అండ్ బెడ్రూమ్ వ్యూ కూడా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి టీవీ సెటప్ సంబంధించిన వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదంతా టీవీ సెటప్ సంబంధించిన వ్యూ కిచెన్ నుంచి నేరుగా.
సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే చూడొచ్చు, పక్కనే సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే ఇక్కడ 3.6 ఇంటూ 6 డైమెన్షన్స్లో ఇండియన్ స్టైల్లో పై వర్క్ అంతా కూడా టైల్ వర్క్ కంప్లీట్ అయిపోయి నీట్ లుక్లో కనిపిస్తున్నటువంటి కామన్ వాష్రూమ్. మంచి వెల్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి ట్యాప్స్ అయితే యూజ్ చేశారు. మంచి బ్రాండెడ్ సంబంధించినటువంటి ట్యాప్స్ అన్నీ కూడా, ప్రతి మెటీరియల్ అంతా కూడా బ్రాండెడ్ సంబంధించినటువంటి మెటీరియల్ యూజ్ చేసుకున్నారు. సో కన్స్ట్రక్షన్లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అన్నీ కూడా బ్రాండెడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే యూజ్ చేసుకున్నారు, ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన ఫ్లోరింగ్ చూడండి, అన్ని వార్డ్రోబ్స్ తోటి వెల్ డిజైన్ సంబంధించినటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో మనకి క్వీన్ సైజ్ బెడ్తో పాటు చాలా స్పేషియస్గా ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ని మీరు చూస్తున్నారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం నేరుగా బాల్కనీ వెళ్ళేందుకు వీలుగా మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్కి ఒక విండో ప్రొవైడ్ చేశారు. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 9.9 ఇంటూ ఆల్మోస్ట్ 10 అయితే డైమెన్షన్స్లో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. పైన అంతా కూడా కలర్ఫుల్ లైటింగ్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో వార్డ్రోబ్స్ మంచిగా క్లియర్గా అంత సెటప్ చేసి నీట్ లుక్లో కనిపిస్తున్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు. సో ఇదంతా మనకి 135 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి వెల్ ఫర్నిష్డ్ అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ డైనింగ్ ఏరియా నేరుగా మనము చిల్డ్రన్ బెడ్రూమ్స్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాము. దాని పక్కనే కబోర్డ్స్ అయితే యూస్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్లో. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్. సో లోపలికి వెళ్ళి చూస్తే మంచి కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్నప్పటికీ చాలా స్పేషియస్గా మనకైతే ప్లేస్ అయితే కనిపిస్తూ ఉంది. సో వార్డ్రోబ్స్ తోటి కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ని క్లియర్గా డిజైన్ చేశారు. సో చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ అయితే మంచి నీట్ లుక్లో కనిపిస్తూ ఉంది. ప్రతిదంతా కూడా వెల్ ఎక్విప్మెంట్ అండ్ వెల్ డిజైన్ అని చెప్పొచ్చు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్స్ 9.6 ఇంటూ 11.3 డైమెన్షన్స్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేశారు. సో వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. దానికంతా కూడా కర్టెన్స్ తోటి మంచి నీట్ లుక్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం నేరుగా అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ వాష్రూమ్ చూసినట్టయితే వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డైమెన్షన్స్ 6 ఇంటూ 3.6 డైమెన్షన్స్లో వెస్టర్న్ స్టైల్లో పై వర్క్ అంతా కూడా టైల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఐటెం కూడా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ ప్లంబింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించి అన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే వీళ్ళు యూజ్ చేసుకున్నారు. సో ఇదంతా మనకి 135 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి చౌదరిగూడ ఏరియాలో ఉంటుంది. అంటే మనకి నారపల్లి హైవే, వరంగల్ హైవే ఏదైతే ఉంటుందో నారపల్లిలో 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ లొకేట్ చేయబడింది. దాంతోపాటు అడిషనల్గా మనకి ఉప్పల్ రింగ్ రోడ్, ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ రింగ్ రోడ్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓవరాల్ జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ చేయబడింది. ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి 90 lakhs ఫుల్లీ ఫర్నిష్డ్ కాబట్టి మొత్తం ఇంక్లూడింగ్ ఫర్నిషన్తో పాటు 90 lakhs కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. సో ఇక్కడ నియర్ బై లొకేషన్ చూసినట్టయితే మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్, మనకి సినిమా థియేటర్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో ఎంజేఆర్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ అయితే మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో డిమార్ట్స్, 2 డిమార్ట్స్ ఉన్నాయి. అన్నోజ్గూడలో మనకి మేడిపల్లిలో డిమార్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. బ్యాంక్స్ లోన్ విషయానికి వచ్చేసరికి 80% ఫండింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మనకి వాటర్ విషయానికి వచ్చేసరికి 300 feet అబోవ్ బోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవే కాకుండా మనకి ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్స్ కంపెనీ పోచారం దగ్గరలో ఉంటుంది. దాంతోపాటు హాస్పిటల్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, విత్ ఇన్ ద 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ లొకేట్ చేయబడింది. సో ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.